Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 66 టు చాప్టర్ 71 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ వీడియోకి ఎలాంటి టార్గెట్ లేదు, చూద్దాం మీరు ఎన్ని గణం లైక్స్ అండ్ కామెంట్స్ పెడతారో టార్గెట్ లేకుండా. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 67లో మనం ఆహిన్ని చూసాం. అండ్ తిను ఎవరో కాదు, హంటర్ స్కిల్కి వైస్ మాస్టర్ అండ్ ఒక ఎక్స్ ర్యాంక్ హంటర్ కూడా. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు ఆహిన్ దగ్గర చాలా మ్యాజికల్ ఎనర్జీ ఉంది, అండ్ తన లాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఇన్ దిస్ వరల్డ్. అండ్ జిన్వు అనుకుంటాడు ఆహిన్ కన్ఫర్మ్గా జాంగిన్ అండ్ గన్నీ లెవెల్లో ఉందని. అండ్ అప్పుడే ఆహిన్ జిన్వు సైడ్ చూస్తుంది, ఎందుకంటే తను స్ట్రాంగ్ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వగలుగుతుంది కాబట్టి. బట్ తను చూసే లోపే జిన్వు వెనక్కి వెళ్ళిపోతాడు. అండ్ తను అనుకుంటుంది ఈ స్ట్రాంగ్ ప్రెజెన్స్ గన్నీ ప్రెజెన్స్ లాగా ఉందని. బట్ ఆఫ్ కోర్స్ గన్నీ ఇక్కడికి ఎందుకు వస్తాడని అనుకుంటుంది. అండ్ తర్వాత మైనింగ్ టీం వాళ్ళు లోపలికి వెళ్తారు. సో ఈ డంజన్ చాలా చాలా పెద్దగా ఉంటుంది, అంటే మాన్స్టర్స్ మాత్రమే స్ట్రాంగ్గా ఉండవు, ఈ డంజన్ ఒక మ్యాజిక్ ఫ్లో కూడా చాలా హైగా ఉంటుంది. సో జిన్వు కూడా ఇదే ఆలోచిస్తుంటాడు, ఇది మామూలు డంజన్ కాదని. సో అప్పుడే వేరే మైనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి జిన్వు నచ్చడు, ఎందుకంటే తను ఈ ర్యాంక్ హంటర్ కాబట్టి. జిన్వు వల్ల వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని వాళ్ళ బాధ. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఈ ర్యాంక్ హంటర్స్తో, అండ్ జిన్వుకి ఈ డిస్క్రిమినేషన్ అలవాటే. సో అప్పుడే వాళ్ళక్కడ వచ్చి జిన్వుకి చెప్తాడు పని చేసుకోమని. బట్ జిన్వు సీరియస్గా చూడడంతో వాడికి పడిపోతుంది. అండ్ దాంతో వాడు అనుకుంటాడు జిన్వు అసలు నిజంగానే ఈ ర్యాంక్ హంటరేనా అని. అండ్ తర్వాత మైనింగ్ టీం వాళ్ళు అండ్ కలెక్టింగ్ టీం వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. అండ్ మైనింగ్ టీం వాళ్ళు క్రిస్టియన్స్ని కలెక్ట్ చేస్తుంటారు, అండ్ కలెక్టింగ్ టీం వాళ్ళు మాన్స్టర్స్ బాడీని కలెక్ట్ చేస్తుంటారు. బికాస్ ఈ మాన్స్టర్ బాడీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మాన్స్టర్స్ బాడీతో టూల్స్ని తయారు చేసుకోవచ్చు, లైక్ స్పోర్ట్స్, డాగర్స్ అండ్ ఎక్సెట్రా. సో అప్పుడే మైనింగ్ టీం క్యాప్టెన్ జిన్వుతో అంటాడు, నువ్వు స్టన్ అయిపోయినావు కదా ఈ ఏ ర్యాంక్ డంజన్ చూసి అని అంటాడు. అండ్ దానికి జిన్వు అఫ్కోర్స్ ఎస్ అంటాడు. అండ్ ఆల్సో తను అంటాడు, ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ పనిచేస్తున్నాం, అండ్ బాస్ మాన్స్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు కదా, ఒకవేళ ఆ బాస్ మాన్స్టర్ తన రూమ్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసి మన పని ఏమవుతుందని అడుగుతాడు. అండ్ దానికి క్యాప్టెన్ అంటాడు, అలా జరిగితే మనం అందరం కూడా కన్ఫర్మ్గా పోతామని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, అయితే నీకు భయం వేయట్లేదా అలా జరుగుతుందని అని అడుగుతాడు. అండ్ దానికి క్యాప్టెన్ అంటాడు, నాట్ ఎట్ ఆల్, నేను హంటర్ స్కిల్లో 3 years నుంచే పనిచేస్తున్నా, అండ్ ఎప్పుడు కూడా అలాంటి యాక్సిడెంట్స్ జరగలేదు అని అంటాడు. అండ్ అప్పుడే జిన్వు అనుకుంటాడు, ఈ బాస్ మాన్స్టర్ గాడు చాలా స్ట్రాంగ్, వాడు రిలీజ్ చేస్తున్న ఎనర్జీ చాలు ఒకరి బాడీని షేక్ చేయడానికి. బట్ మైనింగ్ టీం వాళ్ళు చాలా వీక్ కాబట్టి వాళ్ళు ఈ ఎనర్జీని ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఈ బాస్ గాడు వల్కన్ కన్నా అండ్ మెటల్స్ కన్నా చాలా స్ట్రాంగ్, అందుకే జిన్వు ఈ హంటర్ స్కిల్ని మెచ్చుకుంటాడు. బికాస్ వీళ్ళు స్ట్రాంగ్ అని కాదు, బికాస్ వీళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు అండ్ చాలా ప్లాన్గా పనిచేస్తున్నారు కాబట్టి. అందుకే ఎప్పుడు కూడా అలాంటి యాక్సిడెంట్స్ జరగలేదు. అండ్ తర్వాత జిన్వు మైనింగ్ స్టార్ట్ చేశాడు, అతను చాలా స్పీడ్గా మైన్ చేశాడు. అండ్ దాంతో మైనింగ్ టీం వాళ్ళు షాక్ అయిపోతారు, అసలు జిన్వు ఈ ర్యాంక్ హంటరేనా అని అనుకుంటారు వాళ్ళు. అండ్ తర్వాత లంచ్ బ్రేక్ అవుతుంది. సో దాంతో అందరు కూడా లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు. బట్ జిన్వు వెళ్ళాడు, ఇక్కడ మైన్ చేస్తా అని ఉండిపోతాడు. సో దాంతో మైనింగ్ టీం వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ తర్వాత జిన్వు పరిగెత్తుకొని బాస్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ బాస్ మాస్టర్ ఉంటాడు, అండ్ వీడు ఒక జైంట్ టైప్ ఆఫ్ మాస్టర్. అండ్ జిన్వుకి ఇట్లా చేయి లాగుతుంటుంది ఈ బాస్ మాస్టర్ కానీ లేపేయాలని. అతను తన డ్యాగన్ కూడా బయటకు తీసేశాడు. బట్ జిన్వు బాస్ మాస్టర్ని లేపేస్తే ఈ డంజన్ క్లోజ్ అయిపోతుంది, అప్పుడు అందరికీ లాస్ అయిపోద్ది కదా. సో దాంతో జిన్వు ఆలోచిస్తుంటాడు, వేద్దామా వద్దా అని. అండ్ అప్పుడే తనకి ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అండ్ చాప్టర్ 66 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్, చాప్టర్ 66 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 67 స్టార్ట్ అవుతుంది. అండ్ జిన్వుని ఆ క్వశ్చన్ అడిగింది ఎవరో కాదు, ఆహిన్. సో ఆహిన్ రావడంతో జిన్వు తన స్పోర్ని మాయం చేసుకుంటాడు. అండ్ తను అంటాడు, నేను తప్పిపోయి ఇక్కడికి వచ్చానని. దాంతో ఆహిన్ అంటది, నువ్వు మైనింగ్ టీంలో ఒక మెంబర్వి కదా, ఇక్కడ బాస్ మాస్టర్ ఉంటాడు అని అంటది. సో దాంతో జిన్వు అనుకుంటాడు, ఆహిన్ మామూలు అంటారు కాదు, నేను అసలు తన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వలేకపోయినా అని అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆహిన్ కూడా షాక్ అవుతుంది, ఎందుకంటే ఆహిన్ ఇందాక జిన్వు చేతిలో డాగర్ని చూసింది, బట్ ఇప్పుడు అది మాయమైపోయింది కదా. అండ్ తర్వాత ఆహిన్ జిన్వుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటది. అండ్ జిన్వు తన పక్క నుంచే వెళ్తాడు. అండ్ అప్పుడే వన్స్ మోర్ ఆహిన్ షాక్ అయిపోతుంది. అండ్ తను జిన్వుని ఆగమని చెప్పి జిన్వుని స్మెల్ చేస్తుంది. అండ్ ఆహిన్ సర్ప్రైజ్ అయిపోతుంది, బికాస్ తనకి ఎలాంటి స్మెల్ రాదు ఫ్రమ్ జిన్వు. దాంతో తను జిన్వుని అడుగుతుంది, నువ్వు అసలు హంటరేనా అని. అండ్ ఆల్సో తను జిన్వు ఐడి కార్డు కూడా చెక్ చేస్తుంది. అండ్ జిన్వుది ఈ ర్యాంక్ అని తెలియగానే ఆహిన్ తనని వెళ్ళిపోమని అంటది. అండ్ ఆహిన్ అనుకుంటుంది జిన్వుది తక్కువ ర్యాంక్ కాబట్టి తన దగ్గర నుంచి నాకు ఎలాంటి స్మెల్ రాలేదా అని.
సో యాక్చువల్గా అయితే ఆహిన్కి హంటర్స్ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అందుకే తను ఎప్పుడు కూడా తన ముక్కుని కవర్ చేసుకుంటూ ఉంటుంది కర్చీఫ్తో. అండ్ తనకి స్మెల్ ఎందుకు వస్తుందంటే ఏమో మళ్ళీ మనకి రీజన్ చెప్పలేదు, ఏదో సైకాలజీ వల్ల స్మెల్ వస్తుందని చెప్పారు. అండ్ ఆల్సో ఆహిన్కి మంచి స్మెల్ వచ్చింది ఫ్రమ్ జిన్వు. అండ్ తనకి వేరే హంటర్స్ నుంచి మంచి స్మెల్ రాదు, గబ్బు స్మెల్ వస్తుంది. అండ్ తర్వాత జిన్వు మైనింగ్తో కలిసిపోతాడు. అండ్ వాళ్ళు జిన్వుకి చెప్తారు అబౌట్ ఆహిన్. అండ్ ఇప్పుడు నేను మీకు ఏమైతే చెప్పిన స్మెల్ గురించి అదే వాళ్ళు జిన్వుకి చెప్తారు. అండ్ జిన్వు దగ్గర నుంచి ఒక మంచి స్మెల్ వస్తుందంటే దానికి కారణం తన ఒక ప్లేయర్ కాబట్టి, అందుకే కదా తను బరకతో కూడా మాట్లాడగలిగిండు. సో ఒక ప్లేయర్ అంటే ఏంటో అని జిన్వు అనుకుంటాడు. అండ్ తర్వాత వీళ్ళు గేట్ బయటికి వచ్చేస్తారు. అండ్ క్యాప్టెన్ జిన్వుకి డబ్బులు ఇచ్చేస్తారు. అండ్ వాళ్ళందరూ కూడా జిన్వుని మెచ్చుకుంటారు, బికాజ్ జిన్వు వల్ల వాళ్ళ పని చాలా స్పీడ్గా అయిపోయింది కాబట్టి. సో దాంతో క్యాప్టెన్ జిన్వుని అడుగుతాడు, మళ్ళీ మేము రేపు ఒక ఏరెన్ డంజన్లకి వెళ్తాం, నువ్వు వస్తావా అని అడుగుతాడు. సో రేపు అనగానే జిన్వు షాక్ అయిపోతాడు, ఎందుకంటే ఈ రోజే కదా హంటర్స్ గిల్డ్ వాళ్ళు ఒక ఏరెన్ డంజన్లకి వెళ్ళారు, మళ్ళీ రేపైనా అని తను అనుకుంటాడు. సో దాంతో క్యాప్టెన్ అంటాడు, ఈ రోజు ఎంటర్ అయింది ఏ టీం వాళ్ళు, రేపు బి టీం వాళ్ళు ఎంటర్ అవుతారు ఏరెన్ డంజన్లకి. అంటే హంటర్స్ గిల్డ్ వాళ్ళు 2 టీమ్స్ లాగా స్ప్లిట్ అయి ఉన్నారు, ఏ అండ్ బి టీమ్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీం వాళ్ళు డంజన్లకి ఎంటర్ అవుతారు. సో ఇది వినగానే జిన్వు ఒప్పేసుకుంటాడు, మళ్ళీ రేపు వీళ్ళతో డంజన్లకి ఎంటర్ అవడానికి. అండ్ వేసే మనం జిన్ అండ్ తన కజిన్ని చూస్తాం. అండ్ జిన్ను ఈ అమ్మాయిని సేమ్ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు ఎక్కడైతే లాస్ట్ టైం జిన్ అండ్ జిన్ను కలుసుకున్నారు. అండ్ జిన్ ఆ అమ్మాయికి ఏడుస్తూ చెప్తుంటాడు, నేను చాలాసార్లు జిన్కి కాల్ చేశాను, బట్ తను లిఫ్ట్ చేయట్లేదు 1 వీక్ నుంచి. నేను తనతో మాట్లాడదాం అనుకున్నా, తను నా గిల్లో జాయిన్ అవుతాడో లేదో అని తనని ఎలాగైనా ఒప్పేయాలని ఏడుస్తూ ఆ అమ్మాయికి చెప్తుంటాడు. అండ్ అప్పుడే మనకి టీవీలో ఒక అవులగాన్ని చూపిస్తారు. సో వీడొక సెలబ్రిటీ అండ్ ఒక హంటర్ కూడా, అది కూడా ఏ ర్యాంక్ అంటారు. బట్ వీడి ర్యాంక్ని మళ్ళీ చెక్ చేయించుకున్నాడు జస్ట్ లైక్ జిన్వు లాగా. అండ్ వీడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, అందుకే న్యూస్లో కనిపించి ఎక్స్ట్రాలు దొరుకుతూ ఉంటాడు. అండ్ తర్వాత ఆ అమ్మాయి జిన్ గాడి ఫోన్ తీసుకొని జిన్వుకి కాల్ చేస్తుంది. అండ్ జిన్వు ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. అండ్ దాంతో జిన్వుని అడుగుతాడు కలుద్దామని. అండ్ దాంతో జిన్వు అంటాడు, రేపు ఈవినింగ్ నేను ఫ్రీగా ఉంటా, అప్పుడు కలుద్దామని అంటాడు. అండ్ వేసి మనకి ఆహిన్ని చూపిస్తారు. అండ్ ఆహిన్ ఎవరికో ఫోన్ చేసి జిన్వు గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. అండ్ చాప్టర్ 67 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 67 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 68 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆహిన్ ఒకరిని ఇన్ఫర్మేషన్ అడుగుతుంటది కదా జిన్వు గురించి. సో ఇలా ఫస్ట్ టైం అవ్వలేదు, జాంగిన్ గడు ఉన్నాడు కదా, అదే వీళ్ళ గిల్డ్ మాస్టర్ జాంగిన్ గడు కూడా విని ఇన్ఫర్మేషన్ అడిగిండు జిన్వు గురించి. దాంతో ఆహిన్ షాక్ అయిపోతుంది, జాంగిన్ ఎందుకు జిన్వు గురించి కనుక్కోవడానికి ట్రై చేశాడని. బట్ వీళ్ళిద్దరూ ఇంతగానం అడిగినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోడి దగ్గర జిన్వు గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే హంటర్స్ అసోసియేషన్ ఉన్నారు కదా, వాళ్ళు జిన్వు ఫైల్కి లాక్ పెట్టేశారు. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు జిన్వు ఫైల్ని యాక్సెస్ చేయలేరు. సో దాంతో ఆఫ్కోర్స్ ఆహిన్కి డౌట్ వస్తుంది, అసలు జిన్వు ఎవరని, తన ఇన్ఫర్మేషన్ ఎందుకు లాక్ చేశారని. తను అనుకుంటుంది జిన్వు ఇస్ ద ఫస్ట్ పర్సన్, తన దగ్గర నుంచి నాకు మంచి స్మెల్ వచ్చిందని. అండ్ వేసి మనం జిన్వుని చూసాం. అండ్ తను మైనింగ్ టీం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ మైనింగ్ టీం వాళ్ళు చూస్తే జిన్వుకి తన పాత టీమ్మేట్స్ గుర్తొస్తారు, అంటే మిషర్ సంగ్, మిషర్ కింగ్ అండ్ జూహీ వాళ్ళు గుర్తొస్తారు తనకి ఈ మైనింగ్ టీం వాళ్ళని చూస్తే. అండ్ ఈ మైనింగ్ టీం వాళ్ళు చాలా మంచిగా బిహేవ్ చేస్తారు జిన్వుతో. అండ్ దాంతో జిన్వు నవ్వుతాడు. అండ్ తర్వాత మైనింగ్ టీం వాళ్ళ దగ్గరికి అటాక్ ఫోర్స్ లీడర్ వస్తాడు. అండ్ వాడు మనల్ని అడుగుతాడు, ఈ రోజు మా పౌడర్ రాలేదు, అంటే వీళ్ళ సామాన్ మోసేటప్పుడు రాలే, సో అందుకే వీడు మైనింగ్ టీంలో నుంచి ఎవరినొకరిని రమ్మంటాడు వాళ్ళ సామాన్ని మోయడానికి. అండ్ వాళ్ళతో పాటు డంజన్లో కూడా రావాలి, బికాస్ వాళ్ళ సామాన్లు వాళ్ళకి అవసరం కదా. సో దాంతో మైనింగ్ టీం వాళ్ళు చాలా భయపడిపోతారు, ఎందుకంటే ఏ ర్యాంక్ డంజన్కి వెళ్ళాలి అండ్ అట్టు మోన్స్టర్స్తో ఫైట్ చేసినప్పుడు అక్కడే ఉండాలి, చాలా రిస్క్ ఎక్కువ కదా, అందుకే వాళ్ళు భయపడిపోతారు. అండ్ మైనింగ్ టీం వాళ్ళు అంటారు, మా టీంలో అందరు కూడా వీక్ మెంబర్స్ ఉన్నారు, బట్ కలెక్టింగ్ టీంలో చాలా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళచ్చు కదా అని అంటారు. బట్ కలెక్టింగ్ టీం వాళ్ళు నాన్ స్టాప్గా పనిచేస్తున్నారు ఫ్రమ్ 3 hours. అండ్ వాళ్ళు డిన్నర్ని కూడా స్కిప్ చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత ఓపిక లేదు. అండ్ ఇలా ఎందుకైందంటే మైనింగ్ టీం వాళ్ళు వాళ్ళ పనిని స్పీడ్గా ముగించేసారు థ్యాంక్స్ టు జిన్వు. అండ్ తర్వాత లీడర్ గాడు అంటాడు, మాతో పాటు వస్తే యాజ్ పార్ట్నర్ నేను మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటాడు. సో డబ్బుల కోసం కూడా ఎవరు కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు, బట్ ఒకడున్నాడు రిస్క్ తీసుకోవడానికి. అండ్ వాడు ఎవడా కాదో మీకు తెలుసు కదా, మన జిన్వు గాడు. సో దాంతో అందరు కూడా షాక్ అయిపోతారు. అండ్ వాళ్ళందరూ కూడా జిన్వుని ఆపడానికి ట్రై చేస్తారు, బట్ జిన్వు ఇంకా ఫిక్స్ అయిపోయిండు వెళ్ళడానికి. అండ్ తనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని తను అనేసుకుంటాడు. సో దాంతో లీడర్ గాడు వాడి పేరు సన్ కి హూన్, వాడు కూడా జిన్వుని యాక్సెప్ట్ చేస్తాడు యాజ్ ఏ పాటర్. అండ్ తర్వాత జిన్వు బ్యాగ్ వేసుకుంటాడు. సో ఈ ఏరియన్ గేట్ చాలా పెద్దగా ఉంటుంది కంపేర్ టు యషరెస్, బట్ ఇది కొంచెం వీక్గా ఉంటుంది కంపేర్ టు యషరెస్, బికాస్ దీంట్లో నుంచి ఎక్కువ మ్యాజిక్ ఫ్లో బయటకు రావట్లేదు కాబట్టి. సో ఈ బీ టీంలో ఒక్క ఎస్ ర్యాంక్ హంటర్ కూడా లేడు, ఓన్లీ 11 ఏ ర్యాంక్ హంటర్స్ అండ్ 6 బి ర్యాంక్ హంటర్స్ మాత్రమే ఉన్నారు, అందుకే వీళ్ళ టీం కొంచెం వీక్ కంపేర్ టు యషరెస్. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిపి డంజన్లోకి వెళ్ళిపోతారు. అండ్ జిన్వుకి మళ్ళీ ఒక వేడ్ ఫీలింగ్ వస్తుంది, జస్ట్ లైక్ తనకి రెడ్ గేట్ ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో సేమ్ టు సేమ్ అలాంటి ఫీలింగే ఇప్పుడు కూడా వచ్చింది. సో డంజన్లోకి ఎంటర్ అయిన తర్వాత జిన్వు
పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది. తను జిన్వుకి చెప్తుంది, నువ్వు నర్వస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మా టీం వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగే, సో నువ్వు ఫార్మేషన్లో ఉంటే చాలు, మేము మాన్స్టర్స్ని చూసుకుంటాం. అండ్ ఆల్సో ఒక సేయింగ్ కూడా ఉంది, ఒక మెజిషియన్స్కి అటాక్ తగిలిందంటే దానికి ట్యాంకర్స్ని బ్లేమ్ చేయాలి, అండ్ ఒక హీలర్కి అటాక్ తగిలిందంటే అటాక్ ఫోర్స్ని బ్లేమ్ చేయాలి. బట్ అదే ఒక పాటర్కి అటాక్ తగిలిందంటే దానికి మొత్తం గిల్నే బ్లేమ్ చేయాలి. సో ఇలా నువ్వు ఒక మాన్స్టర్కి టార్గెట్ అవ్వవు యాజ్ లాంగ్ యాజ్ అటాక్ ఫోర్స్ ఫెయిల్ అవ్వకపోతే అని అంటది. అండ్ దానికి జిన్వు అనుకుంటాడు, ఒక పాటర్కి అటాక్ తగిలిందంటే ఆల్రెడీ అటాక్ ఫోర్స్ వైప్ అవుట్ అయిపోయిందని అర్థం అని అనుకుంటాడు. అండ్ వేసర్ మనకి సన్ని చూపిస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ డంజన్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే నేను పర్మనెంట్గా బీ టీమ్కి లీడర్ అయిపోతా, అంటే జాంగన్ గాడు వీడిని అపాయింట్ చేస్తాడు యాజ్ ఎ లీడర్. సో దాంతో వీడు వాడు బెస్ట్ ఇద్దామనుకుంటాడు. సో అప్పుడే అటాక్ ఫోర్స్ వాళ్ళు ఫార్మేషన్లోకి వచ్చేస్తారు, అది కూడా వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్. అంటే వాళ్ళు మాన్స్టర్స్ని సెన్స్ చేయగలుగుతారు, అందుకేలా చేసారు. అండ్ అప్పుడే మాన్స్టర్స్ అటాక్ చేయడానికి వస్తాయి. అండ్ చాప్టర్ 68 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 68 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 69 స్టార్ట్ అవుతుంది. సో ఈ మాన్స్టర్స్ పేరు డంజన్ జాకిల్స్, అంటే వుల్ఫ్ టైప్ ఆఫ్ మాన్స్టర్స్ అన్నమాట. బట్ మన అటాక్ ఫోర్స్ వాళ్ళు ఆ వుల్ఫ్స్ని చాలా ఈజీగా వేసి పడేస్తారు. బట్ మనకి అర్థం కాదు అసలు ఈ డంజన్ జాకిల్స్ ఏ ర్యాంక్ డంజన్లో ఏం చేస్తున్నాయని. ఎందుకంటే ఈ జాకిల్స్ చాలా వీక్ మాన్స్టర్స్, అంటే ఇవి సి ర్యాంక్ డంజన్లోనే ఉండాలి. బట్ ఇవి ఏ ర్యాంక్ డంజన్లో ఏం చేస్తున్నాయి? అండ్ ఈవెన్ తో ఈ మాన్స్టర్స్ చాలా వీక్ అయినా కంపేర్ టు ఏ ర్యాంక్ మాన్స్టర్స్ ఇవి ఇప్పటి వరకు ఎలా సర్వైవ్ అయ్యి ఉన్నాయి? అంటే ఏ ర్యాంక్ మాన్స్టర్స్ వీటిని వేసేయాలి కదా. అండ్ ఆల్సో జిన్వుకి ఈ వుల్ఫ్స్ నెక్ మీద ఒక లీష్ కనిపిస్తుంది, అంటే రోప్ కట్టినాక ఒక అచ్చు ఉండిపోతుంది కదా, అలాంటి అచ్చే వుల్ఫ్ నెక్ మీద కనిపిస్తుంది. అంటే ఈ వుల్ఫ్స్ని ఎవరో పెంచుకుంటున్నారు యాజ్ ఏ పెట్ అండ్ హంటింగ్ డాగ్స్ లాగా యూజ్ చేసుకోవడానికి. అంటే ఈ వుల్ఫ్స్ని ఒక మాన్స్టర్ పెంచుతుంది అండ్ ఎనిమీస్ మీద అటాక్ చేయగలుగుతుంది. అంటే ఆ మాన్స్టర్ ఎంత స్ట్రాంగో అండ్ ఎంత స్మార్టో. అండ్ మాన్స్టర్స్లోనే ఈ మాన్స్టర్ ఒక స్పెషల్ స్పీసీ అయిండొచ్చు. అండ్ అప్పుడే ఆ మాన్స్టర్స్ వచ్చేసాయి అండ్ వీటి పేరు హై ఆక్స్. అండ్ అప్పుడే ఒక ఆర్కు వాడి స్పియర్ని విసిరేసాడు ఆన్ సన్. అండ్ సన్ తన షీల్డ్తో దాన్ని ఆపేశాడు. బట్ దానివల్ల తన షీల్డ్ విరిగిపోతుంది. అంటే అంత ఫోర్స్తో ఆర్క్ గాడు స్పియర్ని విసిరాడు. అండ్ తర్వాత ఆర్క్ అన్ని కూడా వచ్చేసే మండల మీద అటాక్ చేయడానికి. అండ్ ఆ ఆక్స్ స్పెషల్లీ మెజిషియన్స్ని టార్గెట్ చేసాయి అండ్ మెజిషియన్స్ మీద అటాక్ చేస్తాయి. అండ్ ఆ మెజిషియన్స్ అటాక్స్ వల్ల ఈ ఆక్స్కి ఏం కావు, అంటే ఆక్స్కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు మెజిషియన్స్ అటాక్స్ వల్ల. సో అప్పుడే ఒక మెజిషియన్ ఒక క్రియేచర్ని సమన్ చేశాడు ఈ ఆక్తో ఫైట్ చేయడానికి. అండ్ ఈ క్రియేచర్ ఒక ఐరన్ కంటర్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ క్రియేచర్ని సమన్ చేయడంతో ఈ మెజిషియన్ గాడు వేరే మ్యాజిక్ని యూజ్ చేయలేడు. అండ్ ఈ క్రియేచర్ని సమన్ చేయడంతో తన మ్యాజిక్ చాలా స్పీడ్గా దిగిపోతూ ఉంటుంది. సో ఈ ఆక్స్ కొంతమంది హంటర్స్ని ఇంజూర్ చేస్తాయి. సో దాంతో ఇప్పుడు కొంతమంది హంటర్స్ మాత్రమే ఉన్నారు ఫైట్ చేయడానికి. అండ్ ఈ హై ఆక్స్ అనేవి ఆక్స్ అనేవి చాలా స్ట్రాంగెస్ట్ స్పీషీస్. అంటే ఇవి ఒక ఏ ర్యాంక్ కంటర్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు 20 ఏ ర్యాంక్ ఆక్స్ ఉన్నాయని అర్థం. బట్ మన దగ్గర ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఏ ర్యాంక్ వాళ్ళు, అండ్ మిగతా వాళ్ళు బి ర్యాంక్ హంటర్స్. అంటే 17 హంటర్స్ వర్సెస్ 22 హై ఆక్స్. సో అప్పుడే ఒక ఆర్క్ గాడు ఒక హంటర్ చేయని కట్ చేశారు. బట్ అప్పుడే ఒక మెజిషియన్ వచ్చి ఆ ఆర్క్ గాని వేసి పడేస్తుంది. అండ్ ఇందాక ఒక అమ్మాయి ఉంది కదా జిన్వుతో మాట్లాడింది, తను ఒక హీలరు. అండ్ దాంతో తను ఈ హంటర్ గాడి హ్యాండ్ని హీల్ చేస్తుంది. అండ్ దాంతో వాడికి వాడి చేయి వచ్చేస్తుంది. బట్ ఇందాక ఆర్క్ గాడు ఉన్నాడు కదా, అదే హంటర్ గాడి చేయి కట్ చేసిన వాడు ఇంకా బ్రతికే ఉంటాడు. దాంతో వాడు మళ్ళీ వచ్చి హంటర్ మీద అండ్ హీలర్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ అప్పుడే జిన్వు ఆర్క్ గాని వేసి పడేస్తాడు. దాంతో హీలరు షాక్ అయిపోతుంది అసలు ఏమైందని. ఆ చాప్టర్ 69 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 69 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 70 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి ఎందుకు షాక్ అవుతుందో తెలుసా? ఎందుకంటే తనకి జిన్వు కనిపించలేదు. ఎందుకంటే జిన్వు తన షెల్త్ స్కిల్ని యూజ్ చేసి మాయమైపోయిండు అని ఆర్క్ని వేసి పడేసిండు. అండ్ దాంతో ఆ అమ్మాయికి అసలు జిన్వు కనిపించలేదు. అండ్ తర్వాత మనకి ఫైట్ని చూపిస్తారు. సో ఈ హంటర్స్కి ఇప్పుడు ఫైట్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే జిన్వు ఆల్రెడీ మాయమైపోయి ఉంటాడు కదా, అతను ఆక్స్ని కట్ చేస్తూ ఉంటాడు. సో దాంతో ఈ ఆక్స్ వీక్ అయిపోతాయి. అండ్ దాంతో హంటర్స్ ఈ ఆక్స్ని డిఫీట్ చేస్తారు. అండ్ వీళ్ళు అనేసుకుంటారు వీళ్ళ ఓన్గానే వీళ్ళు ఆక్స్ని డిఫీట్ చేశారని. అండ్ తర్వాత హీలర్స్ ఇంజూర్ అయిన హంటర్స్ని హీల్ చేస్తారు. అండ్ వీళ్ళకి ఇంకా ఎలాంటి డౌట్ రాదు సడన్గా ఆక్స్ ఎలా వీక్ అయిపోయినాయని. లక్ అనేసుకుంటారు వీళ్ళు. బట్ ఒక అమ్మాయికి జిన్వు మీద డౌట్ వస్తుంది, జిన్వు తన పవర్ని హైడ్ చేస్తున్నాడని. తనకి జిన్వు మీద డౌట్ ఎందుకు వస్తుంది అంటే జిన్వు తన షెల్ స్కిల్ని యూజ్ చేసిండు కదా, తను ఒక మెజిషియన్. దాంతో తను జిన్వుని సెన్స్ చేయగలుగుతుంది ఏదో కొంచెం, అందుకే తనకి జిన్వు మీద డౌట్ వస్తుంది. తర్వాత ఆ హీలర్ అమ్మాయి సన్కి చెప్తుంది, ఒక ఆర్క్ నా మీద అటాక్ చేసినప్పుడు ఆ ఆర్క్ని ఎవరో లేపేసిండ్రు, అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాజిక్తో అని అంటది. దాంతో సన్ అంటాడు, అంటే ఎవరో మ్యాజిక్ని యూజ్ చేస్తున్నారు సీక్రెట్గా అని అంటాడు. తర్వాత సన్ జీనా అనే మెజిషియన్ని అడుగుతాడు, నువ్వు అలాంటి
అలాంటి మ్యాజిక్ని యూజ్ చేయగలవా అని. బట్ దానికి జీనా అంటది నేను అలాంటి మ్యాజిక్ని యూజ్ చేయలేను, నేను ఓన్లీ ఫైర్ టైప్ మ్యాజిక్ని మాత్రమే యూజ్ చేయగలను అని అంటది. అండ్ దానికి ఆ స్పెట్స్ పెట్టుకున్న మ్యాజిషియన్ అంటది అంటే ఎవరో బయట వాళ్ళు అలాంటి మ్యాజిక్ని యూజ్ చేశారని. దాంతో జిన్వు ముఖం దాచేసుకుంటాడు. అండ్ దాంతో సన్ అంటాడు అవును సడన్గా ఆక్స్కి ఏమో అయ్యేవి, లాస్ట్కి వచ్చేసేవి వీక్ అయిపోయినాయి, అందుకే మనం వాటిని వేసేయగలిగాం అని అంటాడు. సో అప్పుడెక్కడు సన్ని అడుగుతాడు మనం కంటిన్యూ చేద్దామని లోపలికి వెళ్ళడామని. అండ్ దాంతో వేరే హంటర్స్ భయపడతారు, ఇక్కడ ఎంత స్ట్రాంగ్ మాన్స్టర్స్ ఉంటే లోపల ఇంకెంత స్ట్రాంగ్ మాన్స్టర్స్ ఉంటాయని. దాంతో ఇంకొకడు సన్తో అంటాడు ఈ డంజన్ని క్లియర్ చేయడం మన వల్ల కాదు, మనతో పాటు మన మాస్టర్ అయినా లేదా వైస్ మాస్టర్ అయినా ఉండాలి అండ్ ఆల్సో మనకి 2 హీలర్స్ కూడా ఉండాలి. నాకు తెలుసు ఇది నీ ఫస్ట్ మిషన్ యాజ్ ఎ లీడర్, ఇది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉండొచ్చు మిషన్ ని మధ్యలో ఆపేయడం, బట్ మనం ఈ మిషన్ ని ఆపేయాలి మన హంటర్స్ కోసం అని అంటాడు. సో దాంతో ఆఫ్ కోర్స్ తను కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఫీల్ అవుతాడు, బట్ తన హంటర్స్ కోసం తను ఈ మిషన్ ని మధ్యలో ఆపేస్తాడు. దాంతో అందరూ రిలీఫ్ గా ఫీల్ అవుతారు. అండ్ తర్వాత వీళ్ళందరూ మళ్ళీ బయటికి రావడానికి వస్తుంటారు, బట్ దారిలో ఒక బ్యారియర్ ఉంటుంది. అండ్ దాంతో వీళ్ళు డంజన్ బయటికి వెళ్ళలేకపోతారు. అండ్ ఇందుక హై స్పెల్తో క్రియేట్ అయిన బ్యారియర్. అండ్ దాంతో మెజిషియన్స్ కి కొంచెం టైం కావాలి టు బ్రేక్ ద బ్యారియర్. సో అప్పుడే వీళ్ళందరూ కూడా బాస్ మోషన్ ని సెన్స్ చేయగలుగుతారు. అండ్ దాంతో వీళ్ళందరూ ఇంకా స్పీడ్ గా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు బ్యారియర్ ని. సో ఈ బాస్ మాన్స్టర్ కాడు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే వాడి మ్యాజికల్ ఎనర్జీని మ్యాజిక్ ని సెన్స్ చేయని వాళ్ళు కూడా సెన్స్ చేయగలుగుతారు. అంటే ఈ బాస్ మాన్స్టర్ కాడు వేరే లెవెల్లో ఉన్నాడు. అండ్ ఈ బాస్ మాన్స్టర్ కాడిని మనల్ని డంజన్ బయట నుంచి సెన్స్ చేయలేకపోతారు, ఎందుకంటే ఈ బాస్ మాన్స్టర్ కాడు వాడి మ్యాజికల్ ఎనర్జీని హైడ్ చేసుకోగలరు కాబట్టి. సో అప్పుడే మెజిషియన్స్ అందరికి కూడా ఏమవుతుంది అండ్ వాళ్ళు బ్లడ్ ని కక్కుతారు, అంటే ఎవరో కర్జ్ మ్యాజిక్ తో మెజిషియన్స్ మీద అటాక్ చేసిండ్రు. అండ్ అప్పుడు అక్కడికి చాలా మాన్స్టర్స్ వచ్చేసి అండ్ చాప్టర్ 70 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. చాప్టర్ 70 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 71 స్టార్ట్ అవుతుంది. అండ్ మన వాళ్ళ దగ్గరికి చాలా ఆక్స్ వచ్చేస్తాయి, అంటే 50 హై ఆక్స్ వచ్చేస్తాయి. అండ్ ఒక ఆర్క్ గాడు సంగ్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ సంగ్ హంటర్స్ కి చెప్తాడు మీరు ఆక్స్ మీద అటాక్ చేయకండి, చేస్తే మనం అందరం కూడా పోతామని. బికాస్ ఇందాక 20 ఆక్స్ ఉంటేనే వీళ్ళకి దూలు తీరిపోయింది, ఇప్పుడు 50 ఆక్స్ ఉన్నాయి, వీళ్ళు ఎలా గెలుస్తారు. సో అప్పుడే ఆర్క్ గాడు సంతో మాట్లాడతాడు, అది కూడా హ్యూమన్ లాంగ్వేజ్ లో. అండ్ ఈ ఆర్క్ గాడి పేరు కర్గల్గన్. అండ్ యాక్చువల్గా అయితే ఈ ఆర్క్ గాడు మాట్లాడట్లేదు, వేరే ఎవరు ఈ ఆర్క్ గాడిని యూజ్ చేసి మాట్లాడుతున్నాడు. అండ్ వాడు ఎవరో కాదు బాస్ మాన్స్టర్ కాడు. అండ్ ఆ బాస్ మాన్స్టర్ కాడు హ్యూమన్స్ తో కలవాలనుకుంటున్నాడు, అందుకే ఈ ఆక్స్ ఇంకా మనల మీద అటాక్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ బ్యారియర్ ని పెట్టింది కూడా ఈ బాస్ మాన్స్టర్ కాడే. అండ్ హ్యూమన్స్ ఈ బ్యారియర్ ని బ్రేక్ చేయలేరని బాస్ మాన్స్టర్ గాడు చెప్తారు. అండ్ తర్వాత ఈ బాస్ మాన్స్టర్ గాడు మనల్కి ఆఫర్ ఇస్తాడు, తన దగ్గరికి వస్తారా లేదా ఇక్కడే చనిపోతారా అని. సో దాంతో ఆఫ్కోర్స్ మన దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి మేము వస్తామని సన్ చెప్తాడు. సో దాంతో జిన్ము కూడా వీళ్ళని ఫాలో అవ్వాలి ఇప్పుడు. సో అప్పుడే సన్ జిన్ముతో అంటాడు మేము బాస్ మాన్స్టర్ ని కలిసినప్పుడు మేము వాడి మీద సర్ప్రైజ్ అటాక్ చేస్తాం, అండ్ అప్పుడు వాడి మ్యాజిక్ ని ఎక్కువసేపు మెయింటైన్ చేస్తూ ఉండలేడు. అప్పుడు బ్యారియర్ ఓపెన్ అవుతుంది, అప్పుడు నువ్వు డంజన్ బయటికి వెళ్ళిపో అండ్ వేరే అటాక్ ఫోర్స్ ని తీసుకురా అని అంటాడు. అండ్ దానికి జిన్ము అంటాడు నేను వెళ్ళి తీసుకొచ్చేలోపు వాళ్ళని మీ పని అయిపోతుంది, నువ్వు ఇక్కడ చావాలనుకుంటున్నావా అని అంటాడు. అండ్ దానికి సన్ అంటాడు మా జాబ్ డంజన్ ని క్లోజ్ చేయడం, ఈవెన్తో మేము బ్రతికి బయటకు రాకపోయినా, అందుకే వాళ్ళు మాకు అంతకన్నా డబ్బులు ఇస్తారు అని అంటాడు. సో అప్పుడే యూనియన్ ఉంది కదా, తను కూడా జిన్వుని యొక్క ఫేవర్ అడుగుతుంది, అదేంటంటే ఈ బుక్ ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించమని అంటది. అండ్ దాంతో జిన్వు అంటాడు దీన్ని నాతోనే ఉంచుకుంటా, బట్ నువ్వే ఈ బుక్ ని నీ ఫ్యామిలీకి ఇచ్చుకోని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ఆక్స్ ని ఫాలో అవుతుంటారు. అండ్ వేసిన మనకి ఆహిని చూపిస్తారు. అండ్ ఆహిను ఈ డంజన్ దగ్గరికి వచ్చింది, అంతలో మైనింగ్ క్యాప్టెన్ ని అడుగుతుంది జిన్వు ఎక్కడ అని. అండ్ దాంతో క్యాప్టెన్ తనకి చెప్తాడు జిన్వు డంజన్ లోకి వెళ్ళడని యాజ్ పోటర్ అని చెప్పేశాడు. అండ్ దాంతో ఆహిన్ కి ఇంకా డౌట్ పెరిగిపోతుంది. అండ్ జిన్వు అంతను ఈ ఏరంగ్ డంజన్ లోకి వెళ్దాం అనుకుంటుంది. అంతను మైనింగ్ వాళ్ళకి చెప్తుంది నాకు ఎలాంటి బ్యాకప్ అవసరం లేదు, ఇది నా పర్సనల్ మ్యాటర్ అని అంటది. బట్ ఆహిను తన వెపన్ ని తీసుకురాలేదు కదా, అండ్ దాంతో తను క్యాప్టెన్ ని అడుగుతుంది మీ దగ్గర ఏమైనా వెపన్ ఉందా అని. బట్ వీళ్ళ దగ్గర ఏముంటాయి మైనింగ్ టూల్స్ తప్ప. దాంతో తను వెపన్ లేకుండానే గేట్ లోపలికి వెళ్దామనుకుంటుంది, బట్ రిస్క్ ఎక్కువ కాబట్టి తను ఆ మైనింగ్ టూల్ తీసుకొని లోపలికి వెళ్తుంది. అండ్ వేసిన మనకి ఒక రూమ్ ని చూపిస్తారు, అదే అచ్చం ఒక కింగ్ రూమ్ లాగా ఉంటుంది. అండ్ అక్కడ చాలా ఐ హాక్స్ ఉంటాయి. అండ్ బాస్ మాస్టర్ కూడా ఉంటాడు. అండ్ ఆ బాస్ మాస్టర్ కాడు మన హంటర్స్ ని వెల్కమ్ చేస్తాడు. అండ్ చాప్టర్ 71 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇది చాప్టర్ 66 to 71 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి, జెన్యున్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గాయస్.